హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే ఈ దివ్యాంగులకి సంబంధించి ఒక లేటెస్ట్ ఇష్యూ నడిచింది తిరుపతి జిల్లాలో. దానికి సంబంధించిన వివరాలు నేను మీకు ఆహ్, తెలిపే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రజ్యోతిలో మెయిన్‌లోనే ఒక కథనం కూడా రావడం జరిగింది. 2 కాళ్ళు లేవు, నడవలేరు. 6 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. అయినా ఆయనకు వికలాంగ పింఛన్ రాలేదు. ఈ విషయంలో వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాజకీయం చోటు చేసుకుంది. ఇప్పుడేమో అధికారులు వృద్ధాప్య పింఛనుతో సరిపెట్టేస్తున్నారు. ఈయన పేరు నాగరాజు. ఉండేది ఏర్పేరు మండలం రావిళ్ళ వారి కండ్రిగా అరుంధతి వాడ. 6 ఏళ్ల క్రితం ఇన్ఫెక్షన్స్ సోకడంతో శస్త్రచికిత్స ద్వారా 2 కాళ్ళను తొలగించారు అప్పటి డాక్టర్లు. అప్పటి నుంచి నెలకు 10,000 చొప్పున మందులు ఖర్చవుతుంది. 2 కాళ్ళు లేక ఏ పని చేయలేక కుటుంబ సభ్యులపైన ఆధారపడుతున్నారు. ఎంత దారుణం, ఎంత బాధో చూడండి. ఆ! అప్పటి నుంచి వికలాంగ పింఛను కోసం కుటుంబ సభ్యులు సహకారంతో అధికారుల చుట్టూ తిరిగారు. టీడీపీ సానుభూతిపరుడని గత వైసీపీ పాలనలో ఆయనకు పింఛను రాకుండా అడ్డుకున్నారని సమాచారం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దరఖాస్తు చేశారు. మే నెలలో ఆయనకు వెంకటగిరిలోని సదరం క్యాంపులో వైద్య పరీక్షలు నిర్వహించగా 2 కాళ్ళు లేవని 99% వికలాంగత్వం ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. 99% అంటే ఇక్కడ 2 విషయాలు ఆలోచించాలి. ఒకటి, వైసీపీ ప్రభుత్వంలో ఆయనకి కొన్ని కారణాలతో 2 కాళ్ళు కోల్పోవడం జరిగింది. సో అప్పుడు అప్లై చేసుకుంటే అతను టీడీపీ సానుభూతి పరుడు అని చెప్పి పల్లెలు ఎలా ఉంటుందిరా అంటే ఏదో ఒకటి ఇష్యూ పైన వాళ్ళు ఏదో ఒక పార్టీ కింద అంటగట్టేసి ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి సానుభూతి సానుభూతిపరుడు అనే ఉద్దేశంతో అతనికి అసలుకి పింఛనే లేకుండా ఏది లేకుండా చేసేశారు. దాని తర్వాత అధికారుల చుట్టూ తిరిగినాడు, ఏమీ లేకుండా పోయింది. లాస్ట్‌కి టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి అతను ఈ రకంగా జరిగిందంటూ కూడా అధికారుల చుట్టూ తిరిగితే దానికి సంబంధించి అంటే వికలాంగతతో దానికి సంబంధించినటువంటి పింఛన్లు ఇవ్వకుండా అంటే అప్పటికి 60 ఏళ్ళు దాటిపోయింది అనే ఉద్దేశంతో అతనికి వయో వృద్ధులకు సంబంధించేటువంటి పింఛను శాంక్షన్ చేశారు. వృద్ధాప్య పింఛను రాలేదు. కానీ 2 నెలల క్రిందట వృద్ధాప్య పింఛను మంజూరైంది. దీనిపై ఆవేదనతో ఆయన తొలి నెల పింఛను తీసుకోలేదు. కానీ మందుల ఖర్చు భరించలేని పరిస్థితుల్లో 2వ నెల పింఛను తీసుకున్నాడు. ఇకనైనా అధికారులు స్పందించి వికలాంగ పింఛన్ను అందిస్తే మందులకు ఊరటగా ఉంటుందని ఆయన కన్నీరు పర్వతం అవుతున్నారు. 6 ఏళ్లుగా పింఛను కోసం ఎదురుచూపు, 2 నెలల కిందట వృద్ధాప్య పెన్షను మంజూరు. చూశారు కదా, ఈ పల్లెల్లో ఎంత దారుణంగా ఉంటుందంటే అంటే రాజకీయం కూడా పల్లెల్లో ఎంత దుర్మార్గంగా తయారైంది అంటే కేవలం ఆయన గతంలో తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడు. ఆయన కార్యకర్త కాదు, ఇంకోటి కాదు. జస్ట్ ఆ పార్టీని అభిమానిస్తాడు అన్న ఉద్దేశంతో అతని పైన కక్ష పెంచుకోవడం జరిగింది. దాని తర్వాత ఏదో ఈ కారణాలతో అతనికి అంటే అనారోగ్య కారణాలతో 2 కాళ్ళు కోల్పోతే 2 కాళ్ళు కోల్పోతే అందుకు ఆ 5 సంవత్సరాలు అట్లే గడిపిచ్చేసి అంటే ఏ పింఛను లేకుండా చేసి కనీసం 6,000 పింఛను ఇచ్చున్నా కూడా మానవత్వంతో అప్పట్లో ఆయన తీవ్ర ఇబ్బందులు నుంచి కూడా బయటపడి ఉండేవాడు. అలాంటి దాన్ని కూడా పక్కన పెట్టేసి ఏమీ లేకుండా చేశారు. పోనీ కుటుంబ ప్రభుత్వ అధికారులకు వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వాధినేతలకు ఇలాంటి విషయాలు తెలియాలి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, అధికారులు ఏం చేస్తున్నారు, లేదంటే ప్రజాప్రతినిధులు గెలిచిన వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపైన దీనికి ఉదాహరణే ఇది మనం సజీవ సాక్ష్యంగానే మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అతనికి జరిగినటువంటి అన్యాయం పైన మెయిన్ ఆంధ్రజ్యోతి మెయిన్‌లోనే రాయడం జరిగింది. సో పాపం ఇకనైనా సరే ఈయనకి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆయన పేరు మరొకసారి నేను చదువుతాను. నాగరాజు, ఏర్పేరు మండలము రావిళ్ళ వారి కండ్రిగా అరుంధతి వాడ. అక్కడ ఆయన సొంత ఊరు. సో మొత్తం మీద ప్రభుత్వ అధికారులు దయ ఉంచి అతనికి వృద్ధాప్య పింఛను 60 ఏళ్ళు అంటే దాదాపుగా మామూలు అంటే అతను జరిగిన తర్వాత సదరన్ సర్టిఫికేట్ ఇచ్చిన వెంటనే కానీ అతనికి పింఛను కానీ ఇచ్చుంటే దాదాపు ఈ 5-6 ఏళ్ళు అతను పింఛను తీసుకుంటాడు. అతను ఎంత దుర్భర జీవితం అనుభవించుంటాడు చెప్పండి. దయచేసి అలాంటి వారిపైన కనికరించిన కళ్ళ ముందరే కనబడుస్తూ ఉంది కదా అధికారులకు కూడా.
ప్లస్ ఇలాంటి వాళ్ళ విషయంలో ప్లస్ ఏ పార్టీ అయినా సరే, అది తెలుగుదేశమైనా, లేదంటే జనసేనైనా, లేదంటే ఇంకొకటి వైసీపీ ప్రభుత్వమైనా, ఎవరైనా సరే, ఎవరు అధికారంలో ఉన్నా దయచేసి ఇలాంటి వికలాంగుల పైన రాజకీయం రుద్దబాకండి. వాళ్ళు ముందు రాజకీయ కార్యకర్తలుగా లేదంటే ఒక పార్టీని అభిమానించొచ్చు. కానీ ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత వాళ్ళకెందుకు ఇలాంటి రాజకీయ రంగు పులవడం, అలాంటివన్నీ పక్కన పెట్టి ఏదైనా ఇలాంటి సందర్భాల్లో ఆహ్, వాళ్ళకేదైనా జరిగితే వెంటనే వాళ్ళకి పింఛన్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒకవేళ వైసీపీకి సంబంధించిన సానుభూతి పరులకు ఎవరికైనా సరే ఇలాంటివి జరిగితే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్‌లో ఇప్పుడున్నటువంటి నేతలు ఎవరు గూడా ఇలా ఎవరు చేయరు. చేయకూడదు కూడా. అది మానవతా ధర్మం. దయచేసి ఇలాంటి విషయాల్లో మాత్రం ఆహ్, ఇబ్బందులు గురి చేసి ఇలాంటి పేదలను మాత్రం ఇబ్బందులకు గురి చేయబాకండి. అంతకు ముందున్నటువంటి ఖర్చుని ఆ కుటుంబం పైన తీర్చుకుంటే అతను జీవితం అంతా ఇబ్బందులుంటాయి. ఆ కుటుంబంలో పిల్లలుంటారు, భార్య, తల్లిదండ్రులు అందరూ కూడా ఇబ్బంది పడతారు. సో, ఇప్పుడు అతనికి 99% పర్సెంటేజ్ ఉందంట. సో, అలా ఉండేటప్పుడు అతనికి 15,000 పింఛన్ ఇవ్వచ్చు. సర్టిఫికేట్ వచ్చిన వెంటనే ఒక రోజులో అండి అది శాంక్షన్ చేయడానికి. సో, ఇకనైనా సరే పాపం తనకి న్యాయం చేయండి అనేది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ప్రధాన కథనం కూడా రాయడం జరిగింది. చూద్దాం ఇకనైనా సరే ఆయనకి న్యాయం జరుగుతుందా లేదా అనేది.